కావలి జిఎస్డబ్ల్యూ లీడర్, యూనియన్ లీడర్. ఈ అమ్మాయి వచ్చేసి డిస్ట్రిక్ట్ లీడర్. మేము యూనియన్ తరఫున వచ్చి శివ సార్ని కలవడం జరిగింది. సార్ ఏమన్నారంటే, మేము పరిష్కారం చూపిస్తామమ్మా, ఇద్దరిని పిలిపించి మాట్లాడతామన్నారు. కాబట్టి మేము లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. అంతే. మాకు సార్ కానీ మేడం గారు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తారు. నా పేరు ఎం శివకుమారి. రైల్వే రోడ్లో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నిన్న ఎంపీడీ ఆఫీస్లో ఆసరా ప్రోగ్రాం వల్ల మమ్మల్ని డ్యూటీ వేశారు యూపీహెచ్ తరఫున. దాంతో నేను మేఘ్నా సార్ వెళ్ళి చూసుకున్నాము. నెక్స్ట్ డే తర్వాత రోజు 7:30కి నేను డ్యూటీ కోసమని ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళి అంతా ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను మేమిద్దరం మా ఇద్దరిని వేశారు అక్కడ డ్యూటీకి. దానివల్ల మేము అక్కడ డ్యూటీ చేస్తున్నాము. తర్వాత ఆశాలు 11:30కి వచ్చారు డ్యూటీకి. దానికి నేను ఎందుకు ఈ టైం వరకు వస్తున్నారని నేను రిటర్న్గా మాట్లాడాను. అంటే రిటర్న్గా అంటే నేను అడగాలి కాబట్టి నేను అడిగాను. మా కాడ చేస్తున్నారు కాబట్టి సార్ చెప్పారు వాళ్ళు వస్తారని. దాంతో నేను అడిగాను. తర్వాత ఈ అమ్మాయి సోనీ కూడా నా పక్కన ఉంది. అమ్మాయిని కూడా వేశారు డ్యూటీకి మేఘ్నా సార్ గారు. దాంతో మేము డ్యూటీ చేస్తూ ఉన్నాము. లేట్ వచ్చారు ఏందని అంటే అమ్మాయి ఇంకా ఆశాలు మాత్రం గమ్ముకున్నారు. తర్వాత మాత్రం తను ఒక 1/2 అవర్ అయిన తర్వాత అందరూ మాకు క్యాంపు ముందు అందరు జనాలు ఉన్నారు. దాంతో ఈ అమ్మాయి ఉండి జనాలు నన్ను అటు పంపించచ్చు కదా అని తను అనింది. నేను చెప్పానండి, జనాలందరూ ఉన్నారమ్మా, కొంచెం క్రౌడ్ని కొంచెం ఓపీకి రాసుకోవాలంటే ఇబ్బందిగా ఉందమ్మా, కొంచెం కంట్రోల్ చేయమ్మా అన్న. ఏంది మేడం, వాళ్ళు మేము చెప్తే వినరు మేడం. వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తేనే వింటలేదు, మేము చెప్తే మమ్మల్ని కొట్టడానికి వస్తారు అని చెప్పారు. నేనే ఇంకా వాళ్ళని ఓపీ రాసుకుంటా ఉన్నాను. వాళ్ళేమో నన్ను టార్గెట్ చేసి మీరు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, నేను ఏం టార్గెట్ చేశానని మీరు ఈ రకంగా మాట్లాడుతున్నాను, ఎందుకమ్మా నేను టార్గెట్ ఇప్పుడు చేశానని చెప్పన్నాను. తర్వాత నేను టార్గెట్ చేశానని నన్ను అన్నారు. నేను టార్గెట్ ఏం చేయలేదు, మీరు డ్యూటీలకు రాలేదని అంటున్నాను. కానీ అమ్మాయి ఆశ వేరే సచివాలయంలో చేస్తుంది. మా ఆశకి హెల్త్ బాగలేక అమ్మాయి రాలేదు. తనెవరో నాకు తెలీదు, నేనెవరో తనకు తెలీదు. ఆ అమ్మాయి ఏం వర్క్ అక్కడ ఆ సచివాలయంలో ఎట్లా చేస్తుందో కూడా నాకు తెలీదు. కానీ లేట్ వచ్చింది కాబట్టి నేను అడిగాను తనని. దాంతో ఆ అమ్మాయి జస్ట్ నా చున్నీ ఇట్లా వేసుకున్నా, నా చేయి తగిలింది. దానికి నన్ను కొట్టారు, నన్ను చేశారని రిటర్న్ నన్ను కూడా కొట్టింది. ఇదిగో ఇక్కడ కూడా నాకు ఘాట్లు పడి. కానీ నేను ఎవరికి చెప్పలేదు, ఇప్పటి వరకు ఎందుకంటే మేము 28 మెంబర్స్ ఉన్నాం. 28 మెంబర్స్ ఏఎన్ఎం చేసుకున్నారు, బీఎస్సీ నర్సింగ్ చేసుకున్నారు. ఇంతమంది చేసుకున్నా కూడా నేను ఎందుకు చెప్పలేదంటే తనే దానికోసమే చెప్పలేదు, అంతే తప్ప ఇంకా నా తప్పు అయితే ఏం లేదు. వాళ్ళు తప్పు అన్నా కూడా వాళ్ళు ఈ విషయం చాలా ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళు లెటర్ ఇచ్చారు, మేము లెటర్ ఇచ్చాము. కానీ సార్ చెప్తానంటున్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు అయినా కూడా ప్రెస్ మీటింగ్ పెట్టారు. సారు దీన్ని పరిష్కరిస్తారని చెప్పారు.